పొడుపు కథ 50. నేలలో పెరుగుతాను, పచ్చగా ఉంటాను, కూరగా వండుతారు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, ఆకులే నా సంపద. నేను ఎవరు? సమాధానం పాలకూర. పొడుపు కథ 51. నేలలో పెరుగుతాను, నారింజ రంగులో ఉంటాను, కుందేళ్ళకు చాలా ఇష్టం, కండ్ల ఆరోగ్యానికి మంచిది, సలాడ్లో కూడా తింటారు, కూరగా వండుతారు. నేను ఎవరు? సమాధానం క్యారెట్. పొడుపు కథ 52. మొక్కపై పెరుగుతాను, ఎర్రగా మెరిసిపోతాను, సలాడ్లో నన్ను తింటారు, కూరల్లో రుచిని పెంచుతాను, నాలో నీరు ఎక్కువగా ఉంటుంది, బర్రర్లో కూడా ఉపయోగిస్తారు. నేను ఎవరు? సమాధానం టమాటా. పొడుపు కథ 53. నేలలో పెరుగుతాను, గుండ్రంగా లేదా పొడవుగా ఉంటాను, ఫ్రెంచ్ ఫ్రైస్గా మారుతాను, కూరల్లో ఎక్కువగా వాడుతారు, పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టం, చిప్స్ స్నాక్స్లో కూడా ఉపయోగిస్తారు. నేను ఎవరు? సమాధానం ఆలుగడ్డ. పొడుపు కథ 54. పొలంలో పెరుగుతాను, పసుపు రంగులో మెరిసిపోతాను, కాల్చి తింటే రుచిగా ఉంటాను, నాతో పాప్కార్న్ తయారు చేస్తారు, కోళ్ళకు కూడా ఆహారంగా ఇస్తారు, గింజలతో నిండిపోయి ఉంటాను. నేను ఎవరు? సమాధానం మొక్కజొన్న. పొడుపు కథ 55. నేలలో పెరుగుతాను, గుండ్రంగా ఉంటాను, నన్ను కోస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి, చాలా కూరలో నన్ను వాడుతారు, పొరలు పొరలుగా ఉంటాను, ఫాస్ట్ ఫుడ్లో కూడా కనిపిస్తాను. నేను ఎవరు? సమాధానం ఉల్లిగడ్డ. పొడుపు కథ 56. తీగపై పెరుగుతాను, పచ్చగా ఉంటాను, సలాడ్లో నన్ను ఎక్కువగా వాడుతారు, నాలో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది, వేసవిలో తింటే చాలా అనిపిస్తుంది, పొడవుగా సన్నగా ఉంటాను. నేను ఎవరు? సమాధానం కీరదోస. పొడుపు కథ 57. మొక్కపై పెరుగుతాను, ఊదా రంగులో మెరిసిపోతాను, కూరల్లో నన్ను ఎక్కువగా వాడుతారు, కాల్చి పచ్చడి కూడా చేస్తారు, కూరగాయలు కుటుంబానికి చెందిన వాడిని, పొడవుగా లేదా గుండ్రంగా ఉంటాను. సమాధానం వంకాయ.